నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో లావా బ్లేజ్ ఎక్స్ 5G స్మార్ట్ ఫోన్ ఉంది కదా. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నది రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ కంటెంట్ నచ్చింది, మంచి అనిపిస్తే యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది బై. ఇది అమెజాన్ వల్ల ప్రైమ్ డే సేల్ అప్పుడు వస్తుంది అనేసి అన్నారు. అండ్ అప్పటి నుంచి సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లాంచ్ ప్రైస్ మీద మనకి ఏమంటారు 14,000 వచ్చేది 15,000 వచ్చి 14,000 వస్తుంది అనేసి అయితే అన్నారు. హైలైట్స్లో చూసే ముందు పోయి మనం కొన్ని మెన్షన్ చేశారు, బ్లేజ్ కా క్రేజ్ అని. అండ్ ఇక్కడ మూన్ స్టోన్ మ్యాట్ ఫినిష్తో పాటు తర్వాత టైటానియం గ్రే కలర్స్ అని, స్టార్ లైట్ పర్పుల్ కలర్ అని చూపించి బాగానే ఉంది. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు వచ్చి 6.6 ఇంచ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 64 మెగాపిక్సెల్ AI సోనీ వాళ్ళ కెమెరా ఉంది, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. మంచిగా ఉంది. మీరంటే డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అండ్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ బై. నో యాడ్స్, నో బ్లోట్వేర్, నో అన్వాంటెడ్ యాప్స్, క్లీన్ ఆండ్రాయిడ్ 14 ఎక్స్పీరియన్స్ అనేది పెట్టారు. కానీ ఇక్కడ ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు బై. సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏందన్నా ఇంత మంచి విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం అంటే ఏంటంటే అష్యూర్డ్ అప్గ్రేడ్ టు ఆండ్రాయిడ్ 15 అని మెన్షన్ చేసాం. సో స్పెసిఫిక్గా ఆండ్రాయిడ్ 15, సో స్పెసిఫిక్ ఈ పాయింట్ అన్నాక దాని నుంచి దాటరు. అండ్ 2 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అని పెట్టారు. యాక్చువల్గా అయితే ఇప్పుడున్న దానికి చాలామంది కంపెనీస్ ఏవైతే డబల్ ఇస్తున్నాయి. సో మన వాళ్ళు ఇది తక్కువకి ఎందుకు ఇస్తారో బాధ అనిపించింది. ఎందుకంటే యాక్చువల్లీ మన వాళ్ళ మినిమం టు మినిమం 4 years or 3 years అప్డేట్ ఇచ్చేసి ఒక ఓఎస్ అప్డేట్ ఇస్తారు కాబట్టి సరే పర్లేదు అనుకోవచ్చు. ఎందుకంటే మోటరోలా వాళ్ళే లేకపోతే కొన్ని తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్స్ అవే చేస్తారు. సో ఓఎస్ అప్డేట్స్ ఏవైతే కీ అనమాట, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. AMOLED వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సర్, 5000 mAh బ్యాటరీ, 30 watts ఫాస్ట్ ఛార్జర్ అండ్ ఫ్రీ హోమ్ సర్వీస్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవి అన్నీ అయినాక మన వాళ్ళైతే ఇక్కడనే కాస్ట్ కటింగ్ చేసినట్టు ఓఎస్ అప్డేట్స్ కానీ కాస్ట్ కటింగ్ అయితే చేసారు అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ని కొనుక్కోవాలంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్స్లో కూడా అవైలబుల్, లావాల మొబైల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. 16,000 వస్తుంది అనమాట. అవి ఇక్కడ మీరు ఏ వేరియంట్ కావాలో ఆ వేరియంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసే టైంకి అయితేనేమో 6GB RAM వేరియంట్ అవైలబుల్ ఉంది. లేదని ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది, వేరే వెబ్సైట్స్ ఏమైనా లేవా అంటే ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ వెబ్సైట్లో కూడా స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ 15,000 వస్తుంది అనమాట. బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్, తర్వాత 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది 16,000కి. తర్వాత 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 17,000 ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ సరిపోతుంది అంటాను, బేసిక్ యూస్గా అవన్నిటికీ సరిపోతుంది. అండ్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే ఈ ప్రైస్ కేటగిరీకి కర్వ్డ్ AMOLED డిస్ప్లే మంచి మంచి స్పెక్స్తో పాటు ఎవరు ఇస్తలేరు. ఏంటంటే ఓఎస్ అప్గ్రేడ్స్ అదొకటే డ్రాబ్యాక్ తప్పించి మిగతా చాలా బాగుంది స్మార్ట్ ఫోన్లో. పెద్దగా మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేదు. కొంచెం సాఫ్ట్వేర్ ట్వీక్స్తోనా సాఫ్ట్వేర్ అప్డేట్స్తోనా సాల్వ్ అయిపోతుంది, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్బీఐ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. IQ Z9X స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మీరు కూడా కంపారిజన్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. దాని తర్వాత CMF నుంచి వచ్చిన నథింగ్ ఫోన్ 1 కూడా ఉంది. CMF ఫోన్ 1 నథింగ్ వాళ్ళ సబ్ బ్రాండ్ నుంచి. ఇది కూడా అదే ప్రైస్ కట్ల 17,000 18,000 మధ్యలో ఉంటుంది. దాని తర్వాత రెడ్మీ వాళ్ళది రెడ్మీ 13 5G అనమాట. సో ఇది కూడా ఒక మంచి కాంపిటీషన్ అనుకోవచ్చు మార్కెట్లో. ఇది 14,000 వస్తుంది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ మీరు కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అని నేను అడ్వైజ్ చేస్తాను. కానీ ఓవరాల్గా డీసెంట్గా ఉంది బై. 15,000కి జర వాల్యూ ఫర్ మనీ ఇస్తారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటనేసి అయితే తిన్నారు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు బై. వీడియో చూస్తున్నైతే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా రిక్వెస్ట్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 day లేకపోతే 1 week లోపల ఆ కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రిక్వెస్ట్ కంటెంట్ ఉంటాయి ఇట్లా. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.